మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో అభ్యర్థుల విడుదల కాకరేపుతోంది. ఫస్ట్ లిస్ట్ పై అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అప్పుడో ఇప్పుడో అన్నట్లు పురుటి నొప్పులు పడుతున్నాయి. లిస్టు విడుదలైతేనే గోడ దూసుకెళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకునే ప్రక్రియ మొదలవుతుందని కూడా చివరి నిమిషం దాకా తొక్కిపెట్టే ఆలోచన కొన్ని పార్టీల ఎత్తుగడగా కనిపిస్తుంది. అయితే బీఆర్ఎస్ మాత్రం మిగతా పార్టీలకు భిన్నంగా రేపు మొదటి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. అందుకే కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా పడిందన్న వాదన కూడా ఆ పార్టీ వర్గాల నుంచి ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన మంత్రి కేటీఆర్ సైతం తన టూర్ని వాయిదా వేసుకున్నారు. ఒకవేళ రేపు కాకుంటే ఈ నెల 24న అంటే కేసీఆర్ లక్కీ నెంబర్ అయినటువంటి 6 కలిసి వచ్చేలా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా, అది కుదరకపోతే వచ్చే నెల 6న విడుదల చేసే ఆలోచనలు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో అభ్యర్థుల విడుదల కాకర రేపుతోంది. ఫస్ట్ లిస్ట్ పై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. అప్పుడో ఇప్పుడో అన్నట్లు పురిటి నొప్పులు పడుతున్నాయి. లిస్టు విడుదలైతే గోడ దూసుకు వెళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకునే ప్రక్రియ మొదలవుతుందని చివరి నిమిషం దాకా తొక్కిపట్టే ఆలోచనలు కొన్ని పార్టీలు ఎత్తుగడగా కనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం మిగతా పక్షాలకు భిన్నంగా రేపు మొదటి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. అందుకే కేసీఆర్ మెదక్ టూర్ వాయిదా పడిందన్న వాదన ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీనికి తోడు అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన మంత్రి కేటీఆర్ సైతం తన టూర్ని వాయిదా వేసుకున్నారు. ఒకవేళ రేపు కాకుంటే ఈ నెల 24న అంటే కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కలిసి వచ్చేలా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అదే కుదరకపోతే వచ్చే నెల 6న విడుదల చేసే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు విడుదల దానిపై అయితే గత కొన్ని రోజులుగా కూడా చర్చనీయాంశంగా మారింది. అప్పుడా అన్నట్టుగా కూడా మారింది. ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న దానిపై ఒక క్లారిటీ లేకపోవడంతో అయితే ఇటు క్యాడర్లో కావచ్చు, ఇటు ఎమ్మెల్యేగా టికెట్ ఆశిస్తున్న వారు కావచ్చు, ఒక గందరగోళానికి గురవుతున్న పరిస్థితి లాగా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, ముఖ్యంగా గత నెలలోనే లిస్టు రిలీజ్ అవుతుందని కొన్ని వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఆగస్టు నెలలో రిలీజ్ అవుతాయని చెప్పి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రేపు రిలీజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఈ రోజు ఒక చర్చనీయాంశమైన ఒక చర్చ అయితే నడుస్తా ఉంది. ఎందుకంటే రేపు అంటే శ్రావణం ఈ రోజుతో స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు కూడా మంచి ముహూర్తాలు లేకపోవడంతో కేసీఆర్ ఎక్కువగా నమ్మే మంచి ముహూర్తాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో రేపు మొదటి దఫా లిస్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎక్కడైతే అసమ్మతులు లేవో, ఎక్కడైతే బలమైన క్యాండిడేట్లు గెలుపు గుర్రాలు ఉన్నాయని భావించారో ఇప్పటికే అవన్నీ ఫైనల్ అయిపోయాయి. కేసీఆర్ అన్ని కూడా ఫైనల్ చేశారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించిన లిస్టును రేపు అయితే ఎప్పటిలాగా కాకుండా కేసీఆర్ చేతుల మీదుగా కాకుండా ఈసారి పార్టీకి సంబంధించినటువంటి యువనేత కేటీఆర్ చేతుల మీదుగా ఈ అభ్యర్థుల లిస్టును ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయాలని చెప్పి కూడా కేసీఆర్ భావించారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ రోజు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. అది కూడా వాయిదా వేసుకున్నారు. తన కుమారుడు హిమాంశును గ్రాడ్యుయేషన్ లో చేర్పించడానికి అమెరికా వెళ్లాల్సి ఉంది. కుటుంబంతో సహా వెళ్లాల్సి ఉన్నప్పటికీ అది కూడా చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపటి ప్రకటించిన లిస్టుకు కూడా తుదిమెరుగులు దిద్దుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొందరు నేతలు కూడా, ముఖ్యమైన నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇవన్నీ కూడా బేజ్ వేసుకుంటున్నారు. రేపు విడుదల చేస్తామని చెప్పి ఒకవైపు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రేపు కుదరకుంటే ఈ నెల 24వ తేదీన అంటే కేసీఆర్ లక్కీ నెంబర్ 6 నెంబర్ కలిసి వచ్చేలా 24వ తేదీన లిస్టును విడుదల చేయడానికి ఇటు హైకమాండ్ సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మరొక వైపు వార్తలు వస్తా ఉన్నాయి. ఒకవేళ అది కూడా కుదరని పక్షంలో 2018 ముందస్తుకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే 105 మంది లిస్టును ఎప్పుడైతే విడుదల చేసిన తేదీ ఏదైతే ఉందో సెప్టెంబర్ 6, సో అదే తేదీని మళ్ళొకసారి రిపీట్ చేసే అవకాశం ఉందా అన్న వార్తలు కూడా వస్తాయి. మొత్తానికైతే 3 డేట్లు అయితే ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ముందు ఉన్నాయి. మరొక వైపు ఈ డేట్లన్నీ ఉన్నాయి కూడా. మరోవైపు నియోజకవర్గాల్లో అయితే క్యాడర్లో అయితే ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఎక్కడికక్కడ క్యాడర్లో మనం చూసుకుంటే గ్రూప్ తగాదాలు అయితే ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారినాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మనం చూడవచ్చు, జనగామ జిల్లా నియోజకవర్గానికి టికెట్ సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా పల్లా రాజేశ్వరరెడ్డికి అనుకూలంగా
పలరాజేశ్వరరెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా అసమ్మతి నేతలందరూ కూడా ఇక్కడ హైదరాబాద్ హోటల్లో సమావేశమైన సంగతి తెలిసింది. ఇట్లా నియోజకవర్గాల వారీగా చూసుకున్నట్టయితే చాలా నియోజకవర్గాల్లో కూడా గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసుకుంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా ఇట్లాంటి అసమ్మతి నెలకొని ఉంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ ఇవ్వద్దు సో అని చెప్పి ఇప్పటికే అక్కడ కొంత క్యాడర్ కూడా తీర్మానాలు కూడా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అక్కడ కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వస్తున్నాయి. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు సో అదేవిధంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మధ్య కూడా చాలా కాలంగా విభేదాలు కొనసాగుతా ఉన్నాయి. వీరిద్దరు వర్గాలుగా ఏర్పడి కార్యక్రమాలు ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. అదేవిధంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా అసంతృప్తుల పెడద కూడా ఆయనకు కూడా విపరీతంగా ఉంది. మరోవైపు వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా అక్కడ సీనియర్ నేతలతో విభేదాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు మనం ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆ పార్టీ క్యాడర్ ను పట్టించుకోవడం లేదని చెప్పి అక్కడ వార్తలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కూడా కింది స్థాయి నేతలతో కూడా సఖ్యత లేదని చెప్పి కూడా కింది స్థాయి నేతలు తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అక్కడ కూడా వార్తలు వస్తా ఉన్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి అక్కడ స్థానిక జడ్పీటీసీ కూడా ఆరోపిస్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే ఉప్పల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు అని చెప్పి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కు టికెట్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ క్యాడర్ కూడా ప్రత్యేకంగా మీటింగ్లు పెడతా ఉన్నారు. అంటే ఇట్లాంటి ఏదైతే అసంతృప్తులు ఉన్నాయో ఈ అసంతృప్తుల కారణంగానే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేయాలనుకుంటున్న లిస్ట్ ఏదైతే అభ్యర్థుల జాబితా ఉందో అది ఆలస్యం అవుతుందా అన్న ఒక చర్చ కూడా నడుస్తా ఉంది. ఎందుకంటే ఇవన్నిటిని కూడా అధిష్టానానికి అయితే ఒక తలనొప్పిగా అయితే మారింది. ఎక్కడికక్కడ బుజ్జగింపుల పర్వాలన్నీ ఇవన్నీ చేయాలంటే సమయం తీసుకుంటుంది కాబట్టి లేట్ అవుతుందా అనే ఒక ఆందోళన అయితే క్యాడర్ లో వ్యక్తమవుతుంది. మరికొందరు ఏంటంటే ఇక్కడ ఏదో ఒకటి ఫైనల్ చేయండి మాకు, లేదంటే మా దారి మేము చూసుకుంటామన్నట్టుగా కూడా కొందరు ఉన్నారు. ఇక్కడ టికెట్ రాకుంటే వేరే పార్టీలో కూడా ట్రై చేసుకుంటామన్న ఆలోచనలు కూడా కొందరు ఉన్నారు. మొత్తానికైతే ఈ మొదటి దఫా లిస్ట్ కోసం అయితే క్యాడర్ లో కావచ్చు, ఇక్కడ లీడర్లో కావచ్చు అయితే మొత్తానికి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. రాజశేఖర్ రైట్. ఒకటే అంటే ప్రధానంగా లాస్ట్ ముందస్తుకు వెళ్ళినటువంటి సమయంలో కేసీఆర్ తీసుకున్న దాదాపుగా మీరు అన్నట్లు 105 స్థానాలు అంటే 105 అభ్యర్థులు ప్రకటన చేస్తూ సెప్టెంబర్ 1న నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈసారి అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. 25 నుంచి 30 మంది వరకు అసంతృప్తులు ఉన్నారు. సిట్టింగ్లకు అవకాశం ఉందని చెప్పినప్పటికీ కూడా వారి యొక్క పూర్తిగా డేటాకు సంబంధించినటువంటి కానీ లేకపోతే సర్వేలు చేసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి అసంతృప్త నేతల మీటింగులు కానీ ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది ఇవన్నీ చూసుకొని అంటే జాబితా అభ్యర్థుల ప్రకటనలో తక్కువ మందికి సంబంధించినటువంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి. తక్కువ మంది అభ్యర్థుల లిస్టు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఈసారి మాత్రం గతంలో లాగా ఒకటేసారి 105 మందిని మాత్రం ప్రకటించకపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తక్కువ మందిని ప్రకటిస్తారు. ముఖ్యంగా చాలా వరకు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంది. ఇట్లాంటి గ్రూప్ తగాదాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది క్యూలో ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు వార్తలు కూడా వస్తున్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా చేరతారని చెప్పి వార్తలు వస్తా ఉన్న నేపథ్యంలో సో ఏంటంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా వస్తున్నారు. అదేవిధంగా పార్టీలో ఏదైతే అసమ్మతులు ఉన్నాయో ఎమ్మెల్యేలపై చాలా మంది ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, కబ్జా ఆరోపణలు ఉన్నాయి. దళిత బంధులో మామూలు తీసుకున్నారని చెప్పి ఒకవైపు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎంతమందిని మారుస్తున్నారని చెప్పి ఇప్పటికే ఒక చర్చ అయితే నడుస్తుంది. దాదాపు 25 నుంచి 30 మందిని మారుస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇట్లా మార్చిన పక్షంలో ఈ స్థానాలు కాకుండా ఎక్కడైతే గెలుపు గుర్రాలు అంటే సర్వేలలో 50-50% గెలుపోవటంలో వచ్చిన స్థానాల్లో కూడా కొన్ని స్థానాలలో కూడా టికెట్లు ఈసారి ఆపే అవకాశం ఉంది. మొదటి లిస్టులో ఖచ్చితంగా గెలుస్తారు అని అనుకున్న అభ్యర్థుల లిస్టునే మొదటి జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. కేసీఆర్ కు కొద్దిగా డౌట్ వచ్చినా కూడా అవన్నీ కూడా మిగతావి మళ్ళీ రీసర్వే చేపించి రెండో జాబితాలో విడుదల చేసే అవకాశం కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఈ మొదటి జాబితాలో దాదాపు 70 నుంచి 80 మంది వరకే ఉండొచ్చు అనే ఒక టాక్ అయితే పార్టీ వర్గాల్లో అయితే నడుస్తుంది. మొత్తానికైతే చాలా మంది కూడా ఇప్పటికే తమ ఒక తెలిసిన వారితో కానివచ్చు, ముఖ్యంగా ప్రగతి భవన్కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళతో పాటు ఇప్పటికే మాట్లాడుతా ఉన్నారు. లిస్ట్ లో మా పేరుందా లేదా అని చెప్పి ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు నెలకొంది. మొత్తానికైతే చూస్తున్నట్టయితే లీడర్ లెవెల్ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ బల ప్రదర్శన చేయడానికి కూడా చాలా మంది సిద్ధపడుతూ ఉన్నారు. ఇప్పటికి ఈ రోజు మనం చూసుకోవచ్చు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిన్న తనకు వ్యతిరేకంగా జరిగిన ఏదైతే మీటింగ్ ఉందో ఈ రోజు ఆయన తన సొంత ఫంక్షన్ హాల్లో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు, లీడర్లను కావచ్చు వాళ్ళందరూ పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి టికెట్ నాకే వస్తుంది, ఎందుకంటే గతంలో కేసీఆర్ చెప్పాడు ఈసారి కూడా సిట్టింగ్లకే ఇస్తామన్నారు కాబట్టి అదే మాట ప్రకారం నాకే వస్తుంది అని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ ను కూడా జారిపోకుండా కూడా ఆయన అయితే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఇవన్నీ రీజన్స్ కావచ్చు. ఈ టికెట్లు ఏదైతే ఉందో అనౌన్స్మెంట్ డేట్ ఏదైతే ఉందో ఇవన్నీ తరచూ మారుతా ఉన్నాయి. ఈ మార్పుకు బహుశా
ఈ ఏదైతే గ్రూప్ తగాదాలు కానివచ్చు, ఈ అభ్యర్థులు ఫైనల్ అవ్వకపోవడం కావచ్చు, ఇవన్నీ ఒక రీజన్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.